మనకి రీసెంట్‌గా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఓట్ చోరీ అనే విషయాన్ని లేవనెత్తారో, సో దీని గురించి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగిందనమాట. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అంటుందేంటంటే, మహారాష్ట్రలో మరి బీజేపీ దొంగ ఓట్లతోనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మరి ఓన్లీ మహారాష్ట్రలో మాత్రమే కాదు, మన దేశంలో నలువైపులు చూసుకుంటే ప్రతి చోట కూడా మరి ఇటువంటి దొంగ ఓట్ల వల్లే మరి కొన్ని స్కాములు జరిగినాయి. సో దాని తర్వాత ఏదైతే రాహుల్ గాంధీ గారు ఈ విషయాన్ని లేవనెత్తారో, సో దీని మీద ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి అడగటం అనేది చాలా దారుణమైన అంశం అని చెప్పేసి, దాని తర్వాత బీహార్లో చూసుకుంటే ఏకంగా 65 లక్షల ఓట్లను తొలగించారు. మరి బతుకున్న వాళ్ళని కూడా మరి చనిపోయారని చెప్పేసి కూడా చిత్రీకరిస్తూ ఉన్నారు. సో ఇంతకంటే దారుణమైన సంఘటన ఇంకోటి ఉండదు. మరి దాని తర్వాత అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ కూడా ఈ దొంగ ఓట్ల చోరీకి కుట్ర చేస్తున్నారని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో మరి ఓవరాల్గా మొత్తం విన్నారు కదా. మరి విన్న తర్వాత మరి ఈ ఓటు చోరీ గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.